హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఫైర్ ఫ్లై కన్నడ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు, కన్నడ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 4 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో వివేకానంద ఏకేఏ విక్కీ, తను యుఎస్ లో 4 years తర్వాత ఇండియాకి అయితే తిరిగి రావడం జరుగుద్ది. దాని తర్వాత తన ఫ్యామిలీ పరంగా అండ్ ప్రొఫెషనల్ పరంగా హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాడు భయ్య. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉంటాయి. వాటన్నిటి నుంచి తను అలా బయటపడ్డాడు, అసలు తన లైఫ్ లో జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు తను ఏం చేశాడు అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ భయ్య. ఇది ఒక క్యారెక్టర్ డ్రివెన్ మూవీ అనమాట. సో కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ అండ్ సూపర్ ట్విస్ట్లు, బెస్ట్ యాక్షన్ సీన్స్ ఇలాంటివి అయితే ఏమి ఉండవు అనమాట. క్యాజువల్ వ్యూవర్స్ కూడా వర్కౌట్ అవ్వదు. క్యారెక్టర్ డ్రివెన్ మూవీస్ కి, ఆ డ్రామాకి ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే గనక చూడండి, మీకు వర్కౌట్ అవుద్ది. నాకైతే ఇట్ వాస్ ఓకే యావరేజ్ వాచ్ అనిపించింది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫ్రెష్ స్టోరీ టెల్లింగ్ భయ్య, నాకైతే చాలా బాగా అనిపించింది స్టోరీ టెల్లింగ్ అయితే. ఎందుకంటే ఒక రివర్స్ స్క్రీన్ ప్లే అన్నదాన్ని బాగా యూజ్ చేసుకుంటారు. రివర్స్ స్క్రీన్ ప్లే అంటే లైక్ ఎలా అంటే, మీకు ఒక బిగ్ ట్విస్ట్ ని ముందే రివీల్ చేసేసి ఆ ట్విస్ట్ రివీల్ అవ్వడానికి, ఆ ట్విస్ట్ ఏర్పడడానికి కావాల్సిన సీన్స్ అన్నిటిని కూడా తర్వాత చూపిస్తుంటారు అన్నమాట. లేదా ఒక పెద్ద ఇన్సిడెంట్ ముందే చూపించేస్తారు ఏం జరిగిందని, బట్ ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగిందన్న సీన్స్ అన్ని కూడా దాని తర్వాత అలా స్లోగా బ్యాక్వర్డ్స్ లో చూపించుకుంటూ వెళ్తారు అనమాట. దాన్ని రివర్స్ స్క్రీన్ ప్లే అంటారు. సో అది నాకు కొంచెం ఫ్రెష్ గా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది, కొంచెం డిఫరెంట్ గా బాగా వర్కౌట్ అయింది నాకు. అండ్ విజువల్స్ పరంగా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది భయ్య. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, మంచిగా స్టాండ్ అవుట్ అవుద్ది. అండ్ మ్యూజిక్ పరంగా కూడా మంచి ఫ్రెష్ మ్యూజిక్ అయితే యాడ్ చేసుకున్నారు. ఆ ఎమోషనల్ వెయిట్ అయితే తీసుకొస్తుంది అనమాట మూవీకి. పర్ఫార్మెన్సెస్ పర్లేదు, బాగా అనిపించింది. అండ్ ఆ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, డిప్రెషన్ కానీ, గ్రీఫ్ కానీ, లోన్లీనెస్ కానీ, ఇలాంటివన్నిటిని కూడా థీమ్స్ ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసి చూపించారు. మెయిన్ ఆ క్యారెక్టర్ లో చాలా బాగా చూపిస్తారు అనమాట. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ భయ్య, చాలా స్ట్రెచ్డ్ ఉంటాయి కొన్ని పార్ట్స్ అయితే. అండ్ మీ పేషెన్స్ అయితే పక్కా టెస్ట్ చేస్తుంది మూవీ అన్నదే. నాకైతే చాలా చిరాకు వచ్చింది కొన్ని చోట్ల స్లో పేసింగ్ విషయంలో. అండ్ అన్ఈవెన్ ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది భయ్య. అంటే విజువల్ స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా సర్టెన్ ఎమోషనల్ మూమెంట్స్ అయితే ఆ డెప్త్ అయితే క్రియేట్ చేయమన్నమాట. అంతగా కనెక్ట్ అవ్వలేము మనం, అందుకే అంతగా వర్కౌట్ అవ్వదు. డైలాగ్స్ కూడా చాలా ఫ్లాట్ గా ఉంటాయి, అంత సూపర్ఫిషియల్ గా అనిపించదు. ఎమోషనల్ పరంగా కూడా అంత కనెక్ట్ తెచ్చే విధంగా ఉండవు. ఆ డైలాగ్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. మరీ అంత ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉండదు భయ్య మూవీ. లైక్ మాస్ ఆడియన్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కానీ, థ్రిల్ పరంగా కానీ, కమర్షియల్ ఆడియన్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ మూవీస్ కోసం చూస్తున్నట్లయితే అస్సలు వర్కౌట్ అవుతుంది మూవీ అన్నది. నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, కన్నడ లాంగ్వేజ్ ఉంటుంది, తెలుగు లేదు. ఫ్యామిలీతో చూసేయచ్చు, పర్లేదు భయ్య, ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం మినిమల్ వైలెన్స్, ఎమోషనల్ థీమ్స్ పరంగా ఇబ్బంది పడతారు అంతే. చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.